అదేవిధంగా కల్వకుట్ల సంజయ్ గారు శాసనసభ్యులు కొరుట్ల నియోజకవర్గం వారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా గౌరవనీయులు రాహుల్ బొజ్జా గారు ఐఏఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల శాఖ, అదేవిధంగా శ్రీమతి అభిలాష అభినవ్ ఐఏఎస్ గారు కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ నిర్మల్ గారు, అదేవిధంగా ఎండి అంజాద్ హుస్సేన్ గారు ఇంజనీరింగ్ చీఫ్ నీటిపారుదల శాఖ గారు, అదేవిధంగా టి శ్రీనివాస్ గారు ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ ఓఎండ్ఎం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఏజెన్సీ శ్రీ బి శ్రీకాంత్ రెడ్డి గారు మరి ఎండి గారు మరి మెమోంటో మరియు శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా గౌరవనీయులు ఇప్పుడు నల్లమద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రి వర్యులు వారికి మన బి శ్రీకాంత్ రెడ్డి గారు ఎండి బృందా గారు మెమోంటో శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి గారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు వారికి విజయభాస్కర్ రెడ్డి గారు బృంద వారు కూడా మెమోంటో శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ శాసనసభ్యుల గారికి కూడా శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు మెమోంటోతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు రామారావు పటేల్ గారికి శాసనసభ్యులు ముదోల్ గారికి మన మెమోంటోతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు గౌరవనీయులు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు వెడుమ బొజ్జు గారికి మన శాల్వా మెమోంటోతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఏజెన్సీ శ్రీకాంత్ రెడ్డి గారు. ఇప్పుడు గౌరవనీయులు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు వెడుమ బొజ్జు గారికి మన ఏజెన్సీ శ్రీకాంత్ రెడ్డి గారు శాల్వా మెమోంటోతో సత్కరించవలసిందిగా సాదరంగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం సార్. myself Anil, Executive Southern Director. Small presentation on scope and need of the project, sir. Sadarmat Anikat, మన 1893లో కన్స్ట్రక్ట్ అయిన ఆనికట్ సార్. 13,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే ఆయకట్టు సార్. ఆనికట్టు ఏదైతే ఉందో ఎస్ఆర్ఎస్పి కన్స్ట్రక్షన్ ద్వారా దానికి ఏదైతే వాటర్ రావడం కంప్లీట్గా తగ్గిపోయింది సార్ రబీ పంటకి. అప్పుడు దానికోసం చేసి మనము ఏదైతే వాటర్ కోసం తీసుకున్న రబీ పంట కోసం సార్ 13,000 ఎకరాల ఆయకట్టు ప్లస్ గంగనాల కోసం కలిపి 18,000 ఎకరాల ఆయకట్టు కోసం మనము సదర్మాట్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ప్రపోజ్ చేయడం జరిగింది సార్. దాన్ని మనము 2016లో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 516 కోట్లతో సార్. తర్వాత
ఎకరాకి 14,30,000 సార్. ఈ అగ్రిమెంట్ రాఘవ శివ్ స్వప్నకి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం పనులన్నీ పూర్తయి ఆయకట్టుకి నిర్వహించడానికి రెడీ ఉన్నాం సార్.